ప్రీవియస్ వీడియోలో అయితే చూసారు కదా, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో బస్సులో అయితే ఇక్కడ అన్నప్రసాదం దగ్గరికి అయితే వచ్చేసాము. అన్నప్రసాదంకి టోకెన్స్ అయితే టెంపుల్లోనే ఇచ్చారు దర్శనం కంప్లీట్ అయిపోయాక. సో ఇక్కడ అన్నపూర్ణాదేవి ఉంది, ఇక్కడ దండం పెట్టేసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము. సో టోకెన్స్ ఇచ్చారు కాబట్టి క్యూ లైన్ ఉంటుంది కదా, క్యూ లైన్ తొందరగానే అయిపోయింది. లోపలికైతే వెళ్ళిపోయాము. లోపల హాల్ చూసారా ఎంత పెద్దగా ఉందో, ఎన్ని ప్లేట్స్ ఎంతమంది అయినా వచ్చి కూర్చొని తినేంత బాగుంది కదా. అండ్ తిరుపతిలో కూడా ఇలా అన్నప్రసాదం పెడతారు. అసలు తిరుపతి ప్రసాదం కూడా చాలా బాగుంటుంది. అండ్ దేవుడు ప్రసాదం అంటేనే బాగుంటుంది, అది దొరకాలంటే అదృష్టం ఉండాలి. సో మనకైతే అదృష్టం వచ్చేసింది. ఇప్పుడైతే మనం వెయిట్ చేస్తున్నాం ఫుడ్ కోసము. అందరు కూర్చున్నాక మంచిగా మన టైం కూడా వచ్చేసింది. సో ఒక రోటీ రోటీ అంటే రోటీ కాదు, జొన్న రొట్టి, ఆలుగడ్డ కర్రీ, అండ్ అది పెసర్లు అనుకుంటా, పెసర్ల కర్రీ. అండ్ ఏదైనా సరే చాలా బాగుంది. షాన్విక అయితే మంచి ఇష్టంగా తినేస్తుంది. మీరు కూడా షిరిడికి వచ్చి ఇక్కడ అన్నప్రసాదం తిన్నారా?